మహామంత్రి గారు, చెప్పండి సేనాపతి. రాజ్యమును గురించి చింతనను వేధించుచున్నది. మహారాజులు పితృదేవులే మరిచినట్లున్నారు. వారు ప్రజలకు కూడా పితృదేవులని, వైష్ణవ యొక్క ఆలనా పాలనాలో వారు రాజ్యమును గురించి పట్టించుకున్నటయే లేదు. మీరు చెప్పుతున్నది నిజమే సేనాపతి. కానీ దీనిని మహారాజునకు ఎవరు చెప్పగలరు? తమరే తమరే మహామంత్రి గారు, తమరే. నేనా? అవును, తమరే మహామంత్రి గారు. తమరు ఈ రాజ్యం యొక్క మహామంత్రి. రాజ్య శాసనం యొక్క రథమును సక్రమంగా నడుపు బాధ్యత మహారాజు తర్వాత తమరి భుజస్కంధములపై కలదు. తెలుసు సేనాపతి, బాగా తెలుసు. కానీ మహారాజులకు ఎటులు విశదీకరించగలం, అది ఎటులనో గోచరించుటలేదు. ఈనాడు ఎంతో ధైర్యం చేసి మహారాజుల ధ్యాసను రాజ్యకార్యముల వైపు ఆకర్షింపజేయవలెను. కానీ మహారాజులు వైష్ణవి ముద్దుమురిపాలలో తేలుట వీక్షించి విశదీకరించలేకున్నాను. మనము అధిగమించనిచో మన శత్రువులు అధిగమించెదరు. మనము నిష్క్రియులైనచో మన శత్రువులు సక్రియులగుదురు. మహామంత్రి గారు, మహారాజులు పితలైనందుకు మాకు ఆనందముగానే ఉన్నది. కానీ వారి రాజ్యమునకు కూడా పితయే కదా. దానిని వారికి గుర్తు చేయుట మన కర్తవ్యము. అవును సేనాపతి, మనము మన కర్తవ్యమును శీఘ్రముగా, అతి శీఘ్రముగా నిర్వర్తించవలెను. పదండి. వద్దు, నేనిక తినలేను. ఇంకొక్క ముద్ద నా కొరకు వైష్ణవి. మహారాజా, వైష్ణవి పెద్దదైనది. ఆమె తన హస్తములతో భుజింపగలదు. నీకు తెలియదు విజయ. వైష్ణవుని ముద్దులాడినచో మా ఆత్మకి ఎంతో ఆనందము లభించును. ఆమెను ప్రేమించినచో ఎన్నో జన్మలుగా తపించు ఆత్మ తృప్తి చెందుచున్నది. మా కాంక్ష ఏమిటంటే, మాకు వైష్ణవి ఇటులనే పసిబాలిగ్గానే ఉండవలను, మేము సదా ఆమెను ప్రేమించునే ఉండవలనని. అటులనే బిడ్డలు పెద్దవారైనాను మాతాపితలకు ఎటులు పెద్దవారి వలె గోచరిస్తారు. అవునా వైష్ణవి? మహారాజా, అటుల సమస్త మాతాపితలు కాంక్షించెదరు. పిత కంటే మాతయే తన సంతానమును అధికముగా ప్రేమించును. కాని తమరు వైష్ణవి ఆలనా పాలనలో తమరు నన్నే కాదు, జగత్తులోని సమస్త మాతలను అధిగమించినారు. ఇందులో మా దోషమేమున్నది? వైష్ణవి అంతటి ప్రియమైనది. ఆమెను ముద్దులాడుకుంటే ప్రశాంతత లభించదు. తమరు వైష్ణవిని కేవలము ప్రేమించుచున్నారు. మరియు అధికముగా ప్రేమించుట వలన పిల్లలు చెడిపోయేదరని తమరు మరచినారు. లేదు, అటుల జరుగదు. మన వైష్ణవి ఏమీ సాధారణ బాలిక కాదు. అంగీకరించదను. కాని మాతాపితలకు సంతానమును ప్రేమించుట కంటే ఎన్నో కర్తవ్యములు నిర్వర్తించవలసి ఉండును. ఆ కర్తవ్యములేమిటో తెలియనా మహారాజా? నీవే వచించుము. మేము ముద్దు చేయుట కంటే వేరేమీ యోచించలేము. సంతానమునకు జన్మనిచ్చుట మరియు కేవలము వారిని ప్రేమించుటే మనుషుల కర్తవ్యము కాదు. వారిని జ్ఞాన విజ్ఞానముతో సుసజ్జితులను గావించి అద్భుతమైన బహుమానముగా మానవతకు సమర్పించుటయే మాతాపితల ప్రథమ కర్తవ్యము. నీవు సత్యమనే వచించినావు మహారాణి. సంతానం యొక్క విద్యా విజ్ఞానములకు ఇతర సమస్త విషయముల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వవలను. నేను వైష్ణవ ప్రేమలో అంధుడనైనాను. మంచిదైనది నీవు మా నేత్రములను తెరిపించినావు. మన వైష్ణవ యొక్క విద్యాభ్యాసము కొరకు ఈనాడే గురువుని నియమించదను. నారాయణ నారాయణ. మాతేశ్వరి, తమరే స్వయముగా విద్యాదాయిని మహాసరస్వతి. జ్ఞానులు తపస్సంపన్నులు బ్రహ్మజ్ఞానమును పొందుటకు తమను ధ్యానించి జ్ఞానమును ఆర్జించెదరు. కాని గురుదేవులు అజ్ఞానముతో తమకే విద్యను బోధించుచున్నారు మాత. నారాయణ నారాయణ.
సేవించుము. నమస్కరించు. పుత్రికా వైష్ణవి, ఇక మేము తమరి విద్యను శుభారంభము గావించదము. చెప్పు పుత్రి. ఓం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రద్యోతయాత్. నారాయణ నారాయణ. ఇది మహాశ్చర్యము. నేను మంత్రము కేవలము మనసులో యోచించినాను, కానీ వైష్ణవి దానిని బోధించటకు పూర్వమే గ్రహించినారు. చెప్పు. ఓం ఓం విశ్వాని దేవస్యాని తు దురితాని పరశు వగ్రం మధురం అచ్యు. నారాయణ నారాయణ నారాయణ. యా దేవి యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః. త్వం వైష్ణవీ శక్తి అనంత వీర్య తం వైష్ణవీ దేవి అనంత వీర్య విశ్వాసీయ విద్యం పరమేష్టి మాయా త్వమో ఇష్టం దేవి సమస్త మితత్వా మై ప్రశంత భువి భుక్తి హేతు. నారాయణ నారాయణ నారాయణ. దేవి ప్రపన్నోచ్యం దేవి ప్రపన్నోత్యం ప్రసిద్ ప్రసిద్ మాచ జగతో కిల్యస్య ప్రసిద్ విశ్వేశ్వరి అయం విశ్వం రమేశ్వరీ దేవి చరాచరస్య. ఇది చమత్కారమే. ఇది చమత్కారము కాదు గురుదేవా, తమరు అనుకున్నదే నా మనసులో నుంచి వచ్చినది. నేను మనసులో యోచించినది నీవు సంగ్రహించితివా? నీవు అసత్యమును వచించడం లేదు కదా? నేను అసత్యమును వచించటలేదు గురుదేవా. నేను సత్యము యొక్క ఉపాసకురాలను. అటులైనచో నేను ఎటుల అసత్యమును వచించగలను? గురుదేవా, సత్యమే పరమేశ్వరులు, పరమేశ్వరులే సత్యము. ఎవరైతే సత్యమును పూజించలేదో వారు పరమేశ్వరులను కూడా పూజించలేరు. గురుదేవా, సత్యము, న్యాయము, నీతి మరియు సదాచారములు 4 స్తంభములపై ధర్మము నిలిచియున్నది. మరియు నేను ధర్మమును సంరక్షించుటకే అవతరించి తిని. నీవు గురువులకే గురువు. ఇది వచింపుము. నీకు ఈ దివ్యజ్ఞానమును ఎవరు ప్రసాదించినారో? పరమపిత బ్రహ్మదేవులే. నారాయణ నారాయణ. హే వైష్ణవి, నీవు మహాజ్ఞానివి, వేదజ్ఞురాలివి, విద్వాంసురాలివి. జ్ఞానులు విద్వాంసుల సమక్షములో నా శిరస్సు సదా సర్వదా వినమ్రతతో ప్రణమిల్లును. నా ప్రణామములను స్వీకరింపుము. మాతేశ్వరి, గురుదేవులు వైష్ణవీదేవికి విద్యను బోధించుటకు వచ్చినారు. మరి ఇప్పుడు వైష్ణవీదేవే గురుదేవులకు విద్యను బోధిస్తున్నారు. నారాయణ నారాయణ నారాయణ.
తమరేమి చేస్తున్నారు గురుదేవా? గురుదేవా గురుదేవా, తమరు వైష్ణవికి ప్రణమిల్లుచున్నారా? వైష్ణవియే తమరికి ప్రణమిల్లవలెను. తమరు వైష్ణవికి గురుదేవులు. మనుష్యులు చిన్నవారైనను పెద్దవారైనను తమ జ్ఞానము విద్యను అనుసరించి ఉండును. నా జ్ఞాన భండారము వైష్ణవి యొక్క జ్ఞాన భండాగారము సమక్షములో ఏమీ లేదు. దైవత్వము సమక్షములో నేను వినమ్రుడను. మహారాణి, తమరి పుత్రిక సాక్షాత్తు దేవియే. ఈమెకు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవులే విద్యను బోధించినారు. ఈమె సాక్షాత్తు విద్యయే. ఎందుకంటే ఈ వయస్సులో ఆమెకు వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు సర్వము విదితమే. నేను ఆమెకు ఏమి బోధించగలను? ఆమె సమస్త జనులకు జ్ఞానము ప్రసాదించుటకే అవతరించినది. ఈమె నాకును గురువే. అందులకే నేను ఆమెకు ప్రణమిల్లినాను. హే రాజా, రాజకుమారి విద్య యొక్క సమస్త సంస్కారములు నెరవేరినవి. కావున తమరు నన్ను రాజకుమారి విద్యాభ్యాసము కావించు బాధ్యత నుండి ముక్తులను కావించండి. తమరి ఇచ్చ గురుదేవా. ప్రణామములు. శుభము కలుగును గురుదేవా. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతీ భవ. వైష్ణవి, మా మనసు పలుమార్లు హెచ్చరించుచున్నది. మేము నిన్ను లాలించుట కాదు, కేవలము గౌరవించవలనని. కానీ మా మమకారం మాపై వ్యాపించి ఉన్నది. తమరు వైష్ణవిని లాలించండి, అందులకే నేను ఇచ్చటకు వచ్చి తిని. నారాయణ నారాయణ. చివరికి గురుదేవులు తమ యొక్క వాస్తవ రూపమును గ్రహించి తమరినే వారు గురుదేవులుగా అంగీకరించినారు. వాస్తవమే కదా. సమస్త ప్రాణులకు తమరు మాత అయినందువలన సమస్త జనులకు తమరు ఆదిగురు అవుతారు కదా. హే ఆదిగురు, ఆదిమాత, తమరు ప్రతి ఒక్క కణములో ప్రతి ఒక్క క్షణములో వ్యాపించి ఉందురు. కోరి వచ్చిన వారిని అనుగ్రహించెదరు మాత. మరి ఈ వైష్ణవీదేవి యొక్క మానవావతారంలో లోక కళ్యాణం కొరకు తమరింకను అధికముగా అనుగ్రహించవలెను. అవును దేవర్షి, వైష్ణవి యొక్క రూపమున మేము అవతరించుటకు కారణమున్నది. నానా విధముల కష్టములను అనుభవించుచు శాపము మరియు పాపములతో పీడింపబడు మానవులను కష్టముల నుండి ముక్తులను చేయవలెను. దాని వలన మనుష్యుని యొక్క భక్తి, శ్రద్ధ మరియు పరమాత్మునిపై విశ్వాసము నశించదు. నారాయణ 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 మాతేశ్వరి నారాయణ. దేవర్షి, రాబో ప్రతి క్షణము మానవులను పరీక్షించును. మనుష్యులు మాయామోహ చక్రవ్యూహమును ఊగిసలాడుదురు. అధర్మము పెంపొందును. ధర్మ మార్గమును అధిగమించు వారికి సైతము ధర్మమునందు గల విశ్వాసము క్రమక్రమముగా క్షీణించును. నారాయణ 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 నారాయణ. అసుర మరియు ధర్మ విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలమగును. మునిగిపోవుచున్న ఈ ధర్మమనడి నావను కాపాడమని ఎవరైనను ప్రార్థించిన ఎడల అప్పుడు వైష్ణవి రూపమున వారిని కాపాడెదము. ఇందులో ఎటువంటి సందేహము లేదు మాతేశ్వరి.